హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది నన్ను పైకాయిన్ గురించి అడుగుతున్నారు. సో నాకు తెలిసిన సర్కిల్లో కూడా చాలా మంది పైకాయిన్ మైన్ చేస్తున్నారు. అసలు ఈ పైకాయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్ సో యుఎస్లోని స్టాన్ఫోర్డ్ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే ఒక కాయిన్ అనేది వరల్డ్ వైడ్ ఉండాలి, గ్లోబల్ నెట్వర్క్ ఉండాలి, సో హైయెస్ట్ నెట్వర్క్ ఉండాలి, ప్లస్ వచ్చేసి అందరికీ ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో ఈ కాయిన్ తీసుకొచ్చారు. సో ఈ పైకాయిన్ అప్పటి నుంచి చాలా మంది మైన్ చేస్తున్నారు. ఈ పైకాయిన్ సాఫ్ట్వేర్ ఎలా క్రియేట్ చేశారంటే, ఎవరైతే ఒకరు రెఫర్ చేస్తారో వాళ్ళకు ఒక కాయిన్ ప్లస్ రెఫర్ చేసిన వాళ్ళకి ఒక కాయిన్ ఇచ్చేటట్టు, అంటే ఇదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు మళ్ళీ. అంటే సో మళ్ళీ కింద వాళ్ళు ఇంకొకరిని జాయిన్ చేస్తే అట్లా ఏమి ఉండదు. మనం ఎవరు రెఫర్ చేస్తే వాళ్ళకు ఒక కాయిన్ మనకు ఒక కాయిన్ వస్తుంది. తర్వాత ఒక డైలీ మైనింగ్ ఉంటుంది. అంటే మనం డైలీ ఒకసారి 24 అవర్స్కి ఒకసారి మనం మళ్ళీ యాప్ని ఆన్ చేసి మైన్ అని క్లిక్ చేస్తే ఒక యాడ్ వస్తుంది. యాడ్ చూస్తే తర్వాత మనకు అది కాయిన్ మైన్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాగా చాలా మందికి నా దగ్గర ఉన్న వాళ్ళలో 1000 కాయిన్లు ఉన్న వాళ్ళు చూశాను, 2000 కాయిన్లు చూసాను, 10,000 కాయిన్లు చూశాను. సో ఈరోజు మార్నింగ్ ట్విట్టర్లో చూశాను, ఒక దగ్గర 18 lakhs కాయిన్స్ ఉన్నాయి. సో అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఇవాళ కాయిన్ వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ $1.8 ఉంది. సో ఇది లిస్ట్ అవడమే $1.5 అట్లా లిస్ట్ అయ్యి 3.5 దాకా వెళ్ళి మళ్ళీ $0.7కి వచ్చి ఇప్పుడు మళ్ళీ $1.8కి పెరిగింది. ఇప్పుడు కొన్ని ఎక్స్చేంజెస్ లిస్ట్ చేసాయి. సో రేపు మేబీ బియాన్స్ లిస్ట్ చేసిద్ది అంటున్నారు. తర్వాత అన్ని ఇలా కాయిన్డిఎక్స్ ఇలాంటి అన్నింటిలో వచ్చేసే అవకాశం ఉంది. అప్పుడు కొద్దిగా ఇంకా రేట్ పెరిగిద్ది అంటున్నారు. ఎందుకంటే దీనికి ఉన్న యూనిక్ థింగ్స్ ఏంటంటే, ఒకటి ఏంటంటే 40 million సబ్స్క్రైబర్ ఉన్నారు. అంటే యాక్చువల్గా 10 million వాళ్ళు టార్గెట్ పెట్టుకుని 10 million వస్తే లాంచ్ చేద్దాం అనుకున్నారు, కానీ 40 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే కేవైసీలు కంప్లీట్ చేసుకుని ఉన్నారు. అంటే కేవైసీ అంటే వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, లేదా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఇచ్చి అందులో రిజిస్టర్ అయినారు. అంటే అంత సమాచారం ఇచ్చి రిజిస్టర్ అయినారు, అంటే అంత నమ్మి రిజిస్టర్ అయినారు. ఇలాగా వరల్డ్ వైడ్ 40 lakhs ఇందులో సబ్స్క్రైబ్ అయినారు. కాబట్టి సో వీళ్ళందరికీ ఇప్పటి వరకు మైనింగ్ చేసినందుకు ఫ్రీ కాయిన్స్ వచ్చినాయి 100. సో కొత్త వాళ్ళకు కూడా ఫ్యూచర్లో జాయిన్ చేసే వాళ్ళకు కూడా రేపు March 31 వరకే ఈ అవకాశం ఇచ్చారు. తర్వాత ఈ కాయిన్ ఓన్లీ ట్రేడ్ అవుతుంది, అంటే కొనుక్కోవడం అమ్మడం. ఒక్కోటి వచ్చేసి $2 ఉంది. అంటే సపోజ్ ఎవరైనా ఒక 3 years బ్యాక్ నుండి మైన్ చేస్తుంటే $2,000 ఉంటే 2,000 కాయిన్స్ ఉంటే 2,000 into $2 అంటే ఆల్మోస్ట్ $4,000 వాళ్ళ దగ్గర ఉన్నట్టే. మనకు తెలిసినట్టు ఒక డాలర్ ఇవాళ 87 రూపీస్ ఉంది. సో అట్లాగంటే 20,000 వాళ్ళకి ఉందంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 15 lakhs అమౌంట్ ఉన్నట్టే వాళ్ళ దగ్గర. సో ఈ విధంగా వాళ్ళకి సో అనుకోకుండా పైకాయిన్ కొద్దిగా ముందే తెలుసుకున్న వాళ్ళకి ఎక్కువ వచ్చింది, తర్వాత తెలిసిన వాళ్ళకి ఎంతో కొంత వచ్చింది. సో ఫ్రీగా ఒక 50,000 60,000 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పైకాయిన్లో. ఇంకోటి వచ్చి ఇందులో రేపు May 14th కూడా పైకాయిన్ వచ్చేసి లాంచింగ్ డే అంటున్నారు. పైకాయిన్ లాంచింగ్ డే ఆ రోజు ఇంకొన్ని ఎక్స్చేంజ్లో వస్తుంది అంటున్నారు. అప్పుడు ఇంకా ఎక్స్చేంజ్ పెరిగే కొద్దీ దాని రేట్ పెరుగుతుంది. ఎందుకంటే దాని అవైలబిలిటీ, లిక్విడిటీ పెరిగినప్పుడు దాని రేట్ పెరుగుతుంది. సో రేపు ఫ్యూచర్లో బాగానే ఉండే అవకాశం ఉంది. కానీ నన్ను కొంతమంది అడిగారు ఇన్వెస్ట్ చేయాలి వద్దంటే, నేనైతే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేయలేదు ఈ కాయిన్లో. ఓన్లీ ఫ్రీగా మైన్ చేశాను. ఆ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఆ కాయిన్స్ అమ్మలేదు, ఎందుకంటే నాకు ఫ్రీగా వచ్చినాయి కాబట్టి నేను అమ్మదలుచుకోలేదు. సో ఉంటాయి, సేపు మనకు తెలియదు. రేపు సపోజ్ 2 కాయిన్స్ నుంచి $500 $1,000 పోయింది అనుకోండి, నాకు ఆ టైంకి ఒక 200 కాయిన్స్ ఉన్నా కూడా చాలా హ్యూజ్ అమౌంట్ అయితే. సో అదే కానీ నేను సపోజ్ ఇవాళ నాకు ఇట్లా ఫ్రీగా వచ్చింది, ఇప్పుడు నేను అమ్ముకుంటే నాకు వచ్చే అమౌంట్ మేబీ ఖర్చు అయిపోవచ్చు, కానీ అది ఫ్యూచర్లో పెద్ద అమౌంట్ కావచ్చు. మనకి సపోజ్ ఎవరైనా అమ్మేసి అది జీరో అయిపోయి నాకు వచ్చి నష్టం లేదు, ఎందుకంటే నేనేం కొనలేదు కాబట్టి. అదే నేను కొంటే అప్పుడు నేను దాని గురించి ఫండమెంటల్స్ ఏంది, ఇప్పుడు కూడా అది ఎక్స్చేంజ్లో 11th పొజిషన్లో చూపిస్తుంది. అంటే టాప్ ఇప్పుడు ఉన్న కాయిన్స్ దాదాపు 4,000 కాయిన్స్ ఉన్నాయి, అందులో టాప్ 11లో చూస్తుంది ఇప్పటికే పైకాయిన్. సో అంటే ఫండమెంటల్ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. అలా అని చెప్పి నేను దీన్ని ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ రీసెర్చ్ చేసి ఇంత చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కొనను కాబట్టి. ఓన్లీ నేను ఇందులో ఇన్వెస్ట్ చేయను, కాకపోతే ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇలా జరుగుతుంది మార్కెట్లో. ఇది చాలా కంట్రీలో జరుగుతుంది, దుబాయ్లో జరుగుతుంది. సో మనకు తెలియకుండా ఇండియాలో చాలా మంది 40 million సబ్స్క్రైబర్లు అంటే మన ఇండియాలో నాకు తెలిసి 10 million అయిపోయి ఉంటారు, ఎందుకంటే చాలా మందికి తెలుసు. సో నేను ఎందుకంటే మా తెలిసిన వాళ్ళలో 2,000 కాయిన్స్ ఉన్న వాళ్ళు 2-3 చూశానంటే అది ఎప్పటి నుంచి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాగా ఫ్యూచర్లో ఈ కాయిన్ కొద్దిగా బాగానే ఉండే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఫ్రీగా మైన్ చేస్తే వచ్చింది ఓకే, కానీ నేనైతే ఇన్వెస్ట్ చేయమని చెప్పను. సో ఇది జస్ట్ పైకాయిన్ కోసం ఇన్ఫర్మేషన్. డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఎవరికి కొనమని చెప్పట్లేదు. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. థ్యాంక్ యూ.